ఇక వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కాసేపట్లో జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వారధి మీదుగా కాకుండా పశ్చిమ బైపాస్ మీదుగా జోగి ఇంటికి వెళ్లాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. పోలీసుల నోటీసులతో జగన్ రూట్ మార్చుకున్నారు. అటు జగన్ ర్యాలీ అంటేనే జనం భయపడిపోతున్నారు. వైసీపీ బ్యాచ్ ఓవర్ యాక్షన్ తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ట్రాఫిక్ జామ్ కాకుండా ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ దగ్గర నుంచి జోగి రమేష్ నివాసానికి వెళ్లే మార్గంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇబ్రహీంపట్నం రింగ్ జోగి రమేష్ ఇంటి వద్ద సెక్యూరిటీ పెంచారు. అటు జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇంటి వద్ద ఎక్కువ మంది చేరకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అలాగే వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ కు పోలీసులు ముందస్తు నోటీసులు ఇచ్చారు. ర్యాలీలు నిర్వహించవద్దని నోటీసుల్లో పేర్కొన్నారు. జగన్ ఇబ్రహీంపట్నం టూర్ దృష్ట్యా ర్యాలీకి వైసీపీ నేతలు సన్నాహాలు చేశారు. ఈ నేపథ్యంలో సెక్షన్ 30 అమల్లో ఉందని, ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు వెల్లంపల్లికి నోటీసులు ఇచ్చారు. అటు జగన్ గుంటూరు పర్యటనలో నిబంధనలు ఉల్లంఘించారు అనే అభియోగాలపై పలువురు వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. దొంతిరెడ్డి వేమారెడ్డి, నూనె ఉమామహేశ్వరరావు రెడ్డి, వాలసాని కిరణ్ కుమార్, పోతిన మహేష్, నూరి ఫాతిమా, పానుగంటి చైతన్య, అంబటి మురళిపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. ఇక మరి కాసేపట్లో జగన్ జోగి రమేష్ నివాసానికి వెళ్లనున్నారు. జగన్ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం ఇబ్రహీంపట్నం చేరుకోనున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటున్న మాజీ మంత్రి జోగి రమేష్ అతని కుటుంబ సభ్యులను పరామర్శించున్నారు. ఈ నేపథ్యంలో విజయవాడ ఇక్కడ ఇబ్రహీంపట్నం దగ్గర సర్కిల్లోనే మనం ఉన్నాము. ఆ పెద్ద ఎత్తున హోర్డింగ్లు ఏర్పాటు చేయడంతో పాటు ఆ భారీ పోలీసు బందోబస్తు కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ వీడియోలో జరుగుతున్న ఘటనలు, అంతేకాకుండా పరామర్శల పేరుతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న భారీ యాత్రలు, ఊరేగింపులు నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. కార్యకర్తలను పెద్ద ఎత్తున సమీకరించి రోడ్లపైకి వదలటం, తద్వారా ఉద్రేకపూర్వమైన ప్రసంగాలతో పాటు స్లోగన్స్ ఇవ్వటం వంటి కారణాల నేపథ్యంలో ఇటు కూటమి నాయకుల నుంచి రెచ్చగొట్టే విధంగా చేస్తుండటంతో ఎక్కడ ఏం జరుగుతుందో అనేది పోలీసులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎప్పటికప్పుడు ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు ఆస్కారం లేకుండా పర్యటన మొత్తం పూర్తి సజావుగా సాగే విధంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద నుంచి ఆయన వెళ్లే అన్ని మార్గాల్లో కూడా భారీగా పోలీసు బంద్ ఏర్పాటు చేశారు. ఉదయం నిదానికి అతను విజయవాడ మీదుగా పర్యటన పెట్టుకున్నారు. విజయవాడ వారధి వైపు నుంచి కృష్ణలంక బస్టాండ్ మీదుగా కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ మీదుగా ఈ రూట్ మ్యాప్ ఖరారు చేశారు. అయితే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నిన్న జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ఇటువైపు ఈ మార్గంలో వస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు, కావున ఈ రూట్ను మార్చుకోవాలని కూడా నోటీస్ ద్వారా తెలియపరిచారు. ఈరోజు కొంతమంది వైసీపీ ముఖ్య నాయకులతో మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సూచన మేరకు రూట్ను మార్చుకున్నారు. ఇప్పుడు ఆయన మంగళగిరి అంటే విజయవాడ తాడేపల్లి, గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఆయన నివాసంలో కూడా ఆయన బయలుదేరిన జగన్మోహన్ రెడ్డి ఆ మంగళగిరి నియోజకవర్గంలోని ఎర్రపాలెం, వెంకటపాలెం మీదుగా వెస్ట్ బైపాస్ రోడ్లోకి ఎక్కి ఆ తర్వాత ఇటు గొల్లపూడి మీదుగా ఇబ్రహీంపట్నం చేరుకుంటారు. అక్కడ నుంచి
ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గర నుంచి కూడా జోగి రమేష్ నివాసానికి వెళ్తారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ మొత్తం భారీగా పోలీసు బందోబస్తు అదనపు బలగాలు కూడా సిద్ధం చేశారు. ఎక్కడ ఈ సర్కిల్లో కూడా భారీగా జనాలు కూడా సమీకరిస్తున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ఘర్షణలకు తావు లేకుండా ఈ మొత్తం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు బందోబస్తు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ పర్యటనల పేరుతో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న హడావుడి, అదేవిధంగా ఇక ఉద్దేశపూర్వకంగా చేస్తున్న ఈ యాత్రల నేపథ్యంలో పోలీసులు కూడా పూర్తి యంత్రాంగం అప్రమత్తం అవుతూ ఉంది. ఇప్పుడు ఉన్న అంబటి రాంబాబు పర్యటన నేపథ్యంలో కూడా ఆయన దాదాపు 6-7 గంటలు ఈ యాత్రను కొనసాగిస్తూ ఆ పర్యటన కొనసాగించారు. ఇప్పుడు మళ్ళీ తాడేపల్లి నుంచి ఇబ్రహీంపట్నం వచ్చేందుకు కూడా కొన్ని గంటల పాటు యాత్ర కొనసాగించే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు పూర్తిగా అప్రమత్తం అవుతూ ఉన్నారు. వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇబ్రహీంపట్నం పర్యటనకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా ఇటీవల జరిగిన ఘర్షణ వాతావరణ నేపథ్యంలో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు యాత్ర చేపట్టారు. అయితే ఆయన తాడేపల్లిలోని ఆయన నివాసం దగ్గర నుంచి విజయవాడ వారధి మీదుగా కృష్ణలంక మీదుగా వెళ్లేందుకు ప్లాన్ రూపొందించారు. అయితే విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నిన్న నోటీసులు జారీ చేశారు. గతంలో ఉన్న అనుభవాలు, ప్రజలు పడుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఇటువైపు రూటు మార్చుకోవాలని కూడా విన్నవించారు. దీంతో ఆయన కూడా కొద్దిసేపటి క్రితం రూటు మార్చినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మనతో పాటు ఏసీబీ దామోదర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి పోలీసు వైపు నుంచి ఎటువంటి నోటీసులు జారీ చేశారు, ఏం చెప్పారు వాళ్ళు? విజయవాడ సిపి గారు రాజశేఖర్ బాబు సార్ ఒక ఉత్తర్వు మేరకు కన్సర్న్ ఏరియా అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్కి నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఆ నోటీసు కూడా ఏంటంటే వాళ్ళు వెళ్ళటానికి మనకి అలాంటి అబ్జెక్షన్ లేదు. బట్ కామన్ పబ్లిక్ కానివ్వండి, ట్రాఫిక్ కానీ అంతరాయం లేకుండా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసుకునే విధంగా చేయడం జరిగింది. అదేవిధంగా రూట్లో కూడా మేము ఇప్పుడు సిపి గారు ఒక ఉత్తర్వు మేరకు గుంటూరు బస్ స్టాప్ దగ్గర ఒక బందోబస్తు నిర్వహిస్తున్నాం మన సెంట్రల్ సబ్ డివిజను. ఇక్కడ ఇటు నుంచి వచ్చే పరిస్థితి ఉంటే ఇక్కడ వెళ్ళేటప్పుడు ప్రజాశాంతికి భంగం కలగకుండా, అదేవిధంగా ట్రాఫిక్ అంతరాయం లేకుండా కామన్ పబ్లిక్ ఫ్రీగా వెళ్ళిపోయే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అట్లనే రూట్లో కూడా అన్ని చోట్ల కూడా సిపి గారు ఆఫీసర్స్ని పెట్టి అంతా మానిటర్ చేస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటా ఉన్నారు. ఇక్కడ కూడా మేము ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకవేళ వచ్చినా కూడా మేము ఇటు నుంచి ఇటు కాదు రూటు మళ్ళీ బైపాస్ అంటున్నారు. ఒకవేళ ఇటు వచ్చినా కూడా మేము దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా సాఫీగా వెళ్ళిపోయే విధంగా మాకు ప్రజాశాంతికి భంగం లేకుండా, అదేవిధంగా ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా చూసుకుంటున్నాం. పరామర్శ వెళ్ళే సమయంలో ఇలా చాలామంది కార్యకర్తలు మొబైల్ చేసి రోడ్డు మీద తీసుకురావడం, తద్వారా శాంతి భద్రత విఘాతం కలగడం వంటి ఘటనలు మధ్య చూస్తూ ఉన్నాం. పోలీస్ పరంగా ముందస్తుగా వారికి ఎటువంటి హెచ్చరికలు జారీ చేస్తారు? హెచ్చరికలు అంటే దానికి మనం వాళ్ళు అవతల వ్యక్తికి ఇబ్బంది లేకున్నంత వరకు మేము వాళ్ళని ఏమీ ఇబ్బంది పెట్టాం. అవతల వ్యక్తికి ఇబ్బందికరంగా ఉండి, లేకపోతే ట్రాఫిక్ అంతరాయం కలిగి ఉండి, లేకపోతే మనకి ప్రజాశాంతికి భంగం కలిగే విధంగా ఉంటే చట్ట ప్రకారం ఎలా ఉంటే అలా సిపి గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఎలా చేయాలంటే అలా చేస్తాం. ఇప్పుడు మనకున్న సమాధానం సార్, రూట్ మారిందని నిన్న మీరు సిపి గారి విజ్ఞప్తి మేరకు రూట్ మార్చారని తెలుస్తూ ఉంది. మనకున్న సమాచారం అండి, ఏ రూట్లో జగన్మోహన్ రెడ్డి పర్యటన సాగబోతుంది? ఇది రూటు యాక్చువల్ బేసికల్గా ఫస్ట్ గుంటూరు నుంచి ఇటు వారధి నుంచి వచ్చేసి ఇట్లా కృష్ణలంక నుంచి వెళ్తారనుకున్నారండి. కానీ మరి సార్ ఇచ్చిన దాని ప్రకారం ఇప్పుడు రూటు బైపాస్ వెళ్తున్నారంటున్నారు. అటెల్నా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది, ఇటెల్నా బందోబస్తు ఏర్పాటు జరిగింది. ఎక్కడ కూడా మన అందరు ఆఫీసర్స్ అంతా మెన్ అంతా రూట్లో ఉన్నారు. ట్రాఫిక్ ప్లస్ పబ్లిక్ కూడా ఫ్రీగా వెళ్ళిపోయే విధంగా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటన. వారిని నేరుగా తన నివాసంలో కారెక్కి నేరుగా జోగి రమేష్ ఇంటికి వెళ్ళి పరామర్శించాల్సి ఉండగా ఇక్కడ నుంచి ఇంటి దగ్గర బయట నుంచి వచ్చిన దగ్గర నుంచి దాదాపు 20 కిలోమీటర్ల మేర పెద్దగా ఉత్సవంగా ఊరేగింపుగా యాత్రలు చేయడంపై, దానివల్ల అనేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న వైరంపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ దిశగా కూడా వైసీపీ నాయకులు ఆలోచించాలని కూడా ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీడియో గణేష్తో వరప్రసాద్, జ్యోతి.